ఇంతకుముందు మనం చర్చించినటువంటి రెండు ప్రాబ్లమ్స్లోనూ కూడా ఇచ్చినటువంటి ఒక సాధారణ వర్గ సమీకరణంలో ఈజ్ ఈక్వల్ టుకి ఎడమవైపున ఉన్నటువంటి వర్గ బహుపదిని ఖచ్చిత వర్గం రూపంలో రాసి మనం ఆ వర్గ సమీకరణాలని సాధించడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా వర్గ సమీకరణాలని ఖచ్చిత వర్గ రూపంలో రాసి సాధించడం అనేటటువంటి ఈ ప్రక్రియని ఆధారంగా చేసుకుని మనం సాధారణ రూపంలో ఉన్నటువంటి ఒక వర్గ సమీకరణాన్ని సాధించి దానికి ఒక సూత్రాన్ని రూపొందిద్దాం. అంటే ఏదైనా ఒక సాధారణ వర్గ సమీకరణం ఇచ్చినప్పుడు దాన్ని సులభంగా సాధించడానికి ఒక సూత్రాన్ని తయారు చేద్దాం. మరి అది ఏ విధంగా ఉత్పాదించాలో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ఒక వర్గ సమీకరణాన్ని సాధారణ రూపంలో తీసుకుందాం. మీ అందరికీ ఇంతకుముందే చెప్పాను, ఒక వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే రూపంలో ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ సాధారణ వర్గ సమీకరణం యొక్క రూపంలో a b c అనే మూడు రాసులు కూడా మూడు వాస్తవ సంఖ్యల్ని సూచిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ a అనేది తప్పనిసరిగా ఒక శూన్యేతర వాస్తవ సంఖ్య అయి ఉండాలి. అంటే a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఈ విషయాలన్నీ మనం మొట్టమొదటి పాఠంలో చర్చించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉన్నటువంటి ఒక సాధారణ వర్గ సమీకరణాన్ని సాధించడానికి ఒక సూత్రాన్ని మనం తయారు చేయబోతున్నాం. అది ఇంతకుముందు మనం చర్చించినటువంటి ఖచ్చిత వర్గ రూపంలో వ్రాయటం అనే ప్రక్రియని ఇక్కడ మనం ఉపయోగిస్తాం. అందులో ముందుగా మీకు నేను మొట్టమొదటి స్టెప్లో ఏం తెలియజేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏం చెప్పాను? ఇచ్చినటువంటి వర్గ సమీకరణంలో మనం x² యొక్క గుణకాన్ని ముందుగా పరిశీలించి ఆ గుణకము +1 కాకపోతే మొత్తం వర్గ సమీకరణంలో ఇరువైపులా అన్ని పదాలని కూడా x² యొక్క గుణకముతోటి భాగించాలి. ఇదే కదా మనం ఇంతకు ముందు చేసినటువంటి రెండు సమస్యల్లోనూ కూడా చర్చించింది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ఏం చేద్దామంటే ఈ ఇచ్చినటువంటి ఈ వర్గ సమీకరణంలో x² యొక్క గుణకము a కాబట్టి మొత్తం సమీకరణాన్ని ఇరువైపులా అన్ని పదాలని a తోటి భాగిద్దాం. అయితే ఇక్కడ ఈ విధంగా a తోటి భాగించడానికి మనకి అవకాశం ఎందుకు వచ్చిందంటే స్పష్టంగా ఇచ్చినటువంటి సమీకరణంలో a నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పారు కనుక మనం ఈ విధంగా చేయగలుగుతున్నాం. అంటే a అనేది ఒక శూన్యేతర వాస్తవ సంఖ్య కాబట్టి భాగిద్దాం. దేర్ఫోర్ ax² by a ప్లస్ bx by a ప్లస్ c by a ఈజ్ ఈక్వల్ టు 0 by a.
మొత్తం సమీకరణంలో ఉన్నటువంటి అన్ని పదాలని కూడా ఏ తోటి ఇరువైపులా భాగించామన్నమాట. దీన్ని కొంచెం సూక్ష్మీకరిద్దాం. సూక్ష్మీకరిస్తే ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది కనుక ఒకసారి మనకి x² అనే పదం మిగులుతుంది. ఇక్కడ మనం ఏ అనే దాన్ని BCలని అక్షరాల కింద భావించకూడదు. నేను ముందే చెప్పాను, ABC అనే 3 రాసులు కూడా 3 వాస్తవ సంఖ్యల్ని సూచిస్తాయి. అంతేకాకుండా ఏ అనేది తప్పనిసరిగా ఒక శూన్యేతర వాస్తవ సంఖ్య అవుతుంది. కాబట్టి ఈ విధంగా సూక్ష్మీకరిస్తే ఇక్కడ x² ప్లస్ bx/a ప్లస్ c/a ఈజ్ ఈక్వల్ టు 0/a అంటే 0 అని అర్థం అన్నమాట. ఈ స్టెప్ మీ అందరికీ అర్థమైందా? కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్లోకి ప్రవేశిద్దాం. ఈ విధంగా మరి x² గుణకంతో ఇరువైపులా భాగించిన తర్వాత ఏం చేయాలని చెప్పాను? అప్పుడు మనం ఇచ్చినటువంటి సమీకరణంలో ఉన్నటువంటి ఎడమ భాగంలో ఉన్న వర్గ బహుపదిలో స్థిరపదం ఉన్నట్లయితే దాన్ని మనం కుడి చేతి వైపుకి మార్పు చెయ్యాలి అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు మనం అదే పని చేస్తే అప్పుడు ఈ సమీకరణం ఏ రూపంలోకి మారుతుందో చూడండి. x² ప్లస్ bx/a ఈజ్ ఈక్వల్ టు మైనస్ c/a. అంటే ఈ ప్లస్ c/aని మనం ఎడమవైపు నుంచి ఈజ్ ఈక్వల్ టుకి RHS అంటే కుడి చేతి వైపుకి పరివర్తన చేశాం. లేదా నేను ఇంకొక రకంగా కూడా మీకు చెప్పాను. దీన్నే ఇంకో రకంగా ఎలా చెప్పాలి? ఇరువైపులా మైనస్ c/a కలపగా అప్పుడు కూడా ఫలితం ఇదే వస్తుంది. ప్లస్ c/aకి మైనస్ c/a కలిపితే మొత్తం 0 అయిపోతుంది. అలాగే 0 మైనస్ c/a సూక్ష్మీకరిస్తే మైనస్ c/a. కాబట్టి ఈ సమీకరణం ఈ రూపంలోకి మారిందన్నమాట. ఈ విధంగా మారిన తర్వాత ఇప్పుడు ఈ సమానత్వపు గుర్తు అంటే ఈజ్ ఈక్వల్ టుకి ఎడం పక్కన పరిశీలించండి. x² పదం x పదం ఈ రెండూ ఉన్నాయి. ఇప్పుడే నేను మీకు ఇదివరకు సూచించాను సూత్రాన్ని జ్ఞాపకం చేసుకోండి అని. ఒక్కసారి మనం ఆ సూత్రాన్ని జ్ఞాపకం చేసుకుందాం. a+b² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 2ab ప్లస్ b². ఈ సూత్రమే ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? a-b² జ్ఞాపకం చేసుకోకూడదా? అంటే నేను మీకు చిన్న పరిశీలన కూడా సూచించాను. ఇక్కడ ఈ రెండు పదాలకి మధ్యలో ప్లస్ గుర్తుంది కాబట్టి మనం ఈ సూత్రాన్ని జ్ఞాపకం చేసుకుందామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం a+b² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 2ab ప్లస్ b² అనే సూత్రాన్ని ఇక్కడ ఒక్కసారి పరిశీలిద్దాం. ఇందులో a² స్థానంలో ఇక్కడ x² ఉంది కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఈ bx/a అనే ఈ పదాన్ని మనం 2ab అనే రూపంలోకి రాయాలి. అప్పుడు నేను మీకు ఒక సూచన కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు మనం సాధించిన సమస్యల్లో ఏం చెప్పానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి సందర్భంలో ఈ +2ab రూపంలోకి ఈ పదాన్ని రాయాలంటే అప్పుడు మనం ఆ పదంలో ఉన్నటువంటి ఈ లవహారములను రెండింటినీ కూడా 2 తోటి గుణించండి అని చెప్పాను. ఎందుకంటే ఒక భిన్నములో లవహారములను ఒకే సంఖ్యతో గుణించినా లేదా భాగించినా దాని యొక్క విలువ మారదు. ఏమండి? అది శూన్యేతర సంఖ్య, వాస్తవ సంఖ్య అయి ఉండాలి. కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ మనం ఈ భిన్నము అంటే bx/aలో ఉన్నటువంటి లవహారములను 2 తోటి మల్టిప్లై చేద్దాం. ఎందుకు అంటే దాన్ని మనం
ప్లస్ 2ab రూపంలోకి మార్పు చేస్తున్నాం. అంటే రూపాన్ని మార్చుతున్నాం, విలువని మార్చట్లేదు. కాబట్టి x² ప్లస్ 2bx బై 2a అంటే మనం bxని 2తో మల్టిప్లై చేసాం, ఏని కూడా 2తో మల్టిప్లై చేసాం, ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ. దాన్ని మనం ఏమీ మార్పు చేయలేదు, అలాగే ఉంచాం. ఇప్పుడు దీన్ని మనం ఈ రెండు పదాలని ఈ a² ప్లస్ 2ab అనే రూపంలో రాసి చూద్దాం. చూడండి, ఇక్కడ a² అంటే x², కాబట్టి దాన్ని మనం x² అని కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో x ఉంది, ప్లస్ మనం ఇప్పుడు దీన్ని ఈ ప్లస్ 2ab రూపంలోకి రాయాలన్నమాట. రాయాలంటే జాగ్రత్తగా పరిశీలించండి. ఈ ముందున్నటువంటి ఈ 2ని మొట్టమొదటి స్థానంలో రాసేయండి. 2 ఇంటూ ఇక్కడ ఏ స్థానానికి ఒక బ్రాకెట్టు, బి స్థానానికి మరి ఒక బ్రాకెట్టు, ఈ రెండింటిని 2 స్థానాలతోటి సూచిద్దాం. ఇప్పుడు మరి ఇక్కడ a² ప్లేస్లో x² అంటే దాని అర్థం ఏ స్థానంలో x ఉంది కాబట్టి మనం 2abలో ఏ స్థానంలో x రాసేద్దాం, ఏ అనుమానం అక్కర్లేదు. కాబట్టి ఏ స్థానంలో x ఇక్కడ ఉంది కనుక ఇక్కడ కూడా ఏ స్థానంలో x రాసేసాం. మరి 2 ఇక్కడ రాసేసాం, x ఈ ప్లేస్లో రాసాం. ఇంకా మన దగ్గర ఏం మిగిలిందో జాగ్రత్తగా చూడండి. ఈ భిన్నంలో లవంలో b మిగిలింది, హారంలో 2a మిగిలింది. కాబట్టి b బై 2a ఇక్కడ రాసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ. అందులో ఏ మార్పు లేదన్నమాట. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. ఈ విధంగా ఈ భిన్నంలో ఉన్నటువంటి లవహారములను రెండింటినీ 2తో గుణించి దాన్ని మనం a² ప్లస్ 2ab అనే రూపంలో రాసామన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఏ ప్లేస్లో x వచ్చింది సూత్రం రూపంలో, అలాగే బి ప్లేస్లో ఏమొచ్చిందో చూడండి, b బై 2a అని వచ్చిందనమాట. సో ఇక్కడ బి స్థానంలో ఇక్కడ b బై 2a వచ్చిందనమాట. మరి తర్వాత ఏం చేయాలి మనం జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సూత్రంలో ఇక్కడ లోపించినటువంటి పదం ఏమిటి, ఇక్కడ ప్లస్ b² ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ప్లస్ b²ని తీసుకురావాలి. అందుకోసం ఏం చేయాలని చెప్పాను, ఈ సమీకరణంలో త్రాసుని జ్ఞాపకం చేసుకోమన్నాను. ఇరువైపులా b² పదాన్ని కలపాలి. కలుపుదామా? మరి అంటే b² పదాన్ని కలపడం అంటే ఈ b ప్లేస్లో ఏముంది, b బై 2a ఉంది కాబట్టి మనం b బై 2a హోల్ స్క్వేర్ అనే పదాన్ని కలపాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీని అవసరం లేదు కనుక దీన్ని తొలగించేసి ఇక్కడ మనం మిగిలినటువంటి స్టెప్స్ రాద్దాం. చూడండి, ఇక్కడ x² అంటే x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ b బై 2a అని రాసాం. ఇప్పుడు దీని పక్కన b² పదం కలపాలి. అంటే ప్లస్ b². ఇక్కడ b అంటే b బై 2a అని చెప్పుకున్నాం కదా, దాని స్థానంలో వచ్చింది. సో b బై 2a హోల్ స్క్వేర్ అంటే మనం ఈజ్ ఈక్వల్ టుకి ఎడమ చేతి వైపున ఉన్నటువంటి సమాసంలో ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ అనే పదాన్ని మనం కలిపామన్నమాట. మరి ఎప్పుడైతే అలా చేసామో మరి ఈజ్ ఈక్వల్ టుకి కుడి చేతి పక్కన RHSలో కూడా మనం అదే పని చెయ్యాలి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు మళ్ళా మనం మైనస్ సి బై ఏ ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ అని రాద్దాం. అంటే మనం సమీకరణంలో బ్యాలెన్స్ అవ్వడానికి ఇరువైపులా ఒక b² పదం వచ్చేలాగా కలిపామన్నమాట.
అంటే ప్లస్ b/2a హోల్ స్క్వేర్ని ఇరువైపులా కలిపాం కాబట్టి దాని యొక్క రూపం మారుతుంది, అంతేగాని దాని విలువేమీ మారదు, అది గమనించాలి. ఓకే, నౌ ఇప్పుడు మరి ఈ ఎడమ వైపున ఉన్నటువంటి మొత్తం సమాసం ఏ రూపంలోకి వచ్చిందో చూడండి. a² ప్లస్ 2ab ప్లస్ b² అనే రూపంలోకి వచ్చేసింది అన్నమాట. కాబట్టి మనం దీన్ని ఏ రూపంలో రాసేయచ్చు, a+b హోల్ స్క్వేర్ అనే రూపంలోకి రాసుకోవచ్చు. సో x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ అనే రూపంలో రాసుకుంటాం అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు మరి యువతల పక్కన ఉన్నటువంటి సమాసాన్ని కూడా మనం సూక్ష్మీకరించాలి. సో ఇక్కడ ఏముంది, -c/a ప్లస్ ఇక్కడ b/2a హోల్ స్క్వేర్ అని ఉంది, అంటే దీన్నే మనం b²/2a హోల్ స్క్వేర్ అంటే హారాన్ని వర్గం చేయాలి, లవాన్ని కూడా మనం రెండింటినీ వర్గం చేయాలి. ఇది లవము, దీన్ని వర్గం చేసాం, హారాన్ని కూడా వర్గం చేయాలి. అంటే 4a² అంటే b² ఇక 2 హోల్ స్క్వేర్ అంటే 4 కాబట్టి a² అని రాసామన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇంకా సూక్ష్మీకరించాలి. చూడండి, therefore x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా మనం ప్రాబ్లమ్స్ సమస్యల్ని సాధించేటప్పుడు ఈ భిన్నాలు కలిపేటప్పుడు కాసాకు కడతాం. అలాగే ఇక్కడ సంఖ్యలు లేకుండా మనకి అక్షరాలు ఉన్నాయి, అయినా కాసాకు కట్టాలి, ఎందుకంటే ఇవి మరి బీజగణిత రూపంలో ఉన్నటువంటి భిన్నాలు కాబట్టి మనం వాటికి కూడా కాసాకు కట్టాలి, సంఖ్యల కింద భావించాలని చెప్పాను. మరి ఇక్కడ a అలాగే ఇక్కడ 4a² ఈ రెండు కూడా హారంలో ఉన్నాయి కనుక వాటికి కాసాకు కడదాం. జనరల్గా మీరు చిన్న తరగతుల్లో నేర్చుకుంటారు, ఈ a అనేది 4a² క్యాన్సిల్ అవుతుంది. ఎలాగా అంటే 4a² అంటే 4a × a అని అర్థం అన్నమాట. a² 2 aలు ఉన్నాయి, a × a హోల్ బై ఇక్కడ ఒక a, దీన్ని ఇక్కడ భాగిద్దాం. ఇప్పుడు ఈ ఏలో క్యాన్సిల్ అయిపోతే అంటే దాని అర్థం ఈ 4a² a తోటి భాగిస్తే ఆ ఏ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిందో చూడండి, 4a మిగిలిందనమాట. కాబట్టి ఈ 4a² a అనేది 4a టైమ్స్ పోతుంది అన్నమాట, అంటే 4a సార్లు పోతుంది. కాబట్టి ఇక్కడ మనకి కాసాగు 4a² అవుతుంది అన్నమాట. కాబట్టి 4a² a అనేది 4a సార్లు పోతుంది కనుక ఈ రాశి ఇందులో పూర్తిగా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ రాశి ఇక్కడ కాసాగు అవుతుంది అన్నమాట, అంటే 4a² అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మరి a అనేది ఈ 4a² ఎన్నిసార్లు పోతుందని చూపించాను ఇప్పుడు, అంటే 4a సార్లు పోతుంది. మరి ఆ 4a తోటి ఈ పైన ఉన్న -c అంటే లవాన్ని మనం గుణించాలి కదా, కాబట్టి అలా గుణిస్తే -4a తోటి cని గుణిస్తే 4ac అని రాయాలన్నమాట. కాబట్టి a అనేది ఈ 4a² 4a సార్లు పోతుంది కాబట్టి ఆ 4a తోటి -cని మల్టిప్లై చేసాము కాబట్టి -4ac అంటే భిన్నములను కలిపేటటువంటి పద్ధతి అన్నమాట. ఇది మీకు డీటెయిల్డ్గా చిన్న తరగతుల్లో చెప్తారు కనుక ఇక్కడ మనం సూక్ష్మంగా చెప్పుకుంటున్నాం. ప్లస్ మరి 4a² ఒక్కసారి పోతుంది కనుక ఆ 1తోటి b² మల్టిప్లై చేస్తే ఒక b². కాబట్టి -c/a ప్లస్ b²/4a² ఈ రెండు భిన్నములను కలిపినప్పుడు కసాగు 4a² అయింది. ఈ a ఏమో 4a² 4a 4a సార్లు పోయింది, దాంతో -cని మల్టిప్లై చేస్తే -4ac అనే పదం వచ్చింది. ప్లస్
4a స్క్వేర్లో ఒకసారి పోయింది, అప్పుడు b స్క్వేర్తో మల్టిప్లై చేస్తే b స్క్వేర్ వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండు భిన్నములను కలిపినప్పుడు మనకు ఒక కొత్త భిన్నం మొత్తం ఏర్పడింది. ఏమిటో చూడండి, -4ac ప్లస్ b స్క్వేర్ బై 4a స్క్వేర్ అని ఏర్పడింది అన్నమాట. ఇది ఎవరికి సమానం? x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్కి సమానం అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మరి మనం సమస్యల్లో ఏం చేసాం? ఒకసారి ఆ పద్ధతిని మీరు మననం చేసుకోండి. ఏం చేసామంటే మనకు కావాల్సింది x యొక్క విలువను కనుక్కోవడమే కదా, అంతేగాని మనకి హోల్ స్క్వేర్తో పని ఏమీ లేదు. అందుకు ఏం చేసాం? ఇరువైపులా కూడా వర్గమూలాన్ని కనుక్కున్నాం. ఎందుకంటే వర్గం చేయడం అనేదానికి వ్యతిరేకమైనటువంటి పని వర్గమూలం కనుక్కోవటం. కాబట్టి దీన్ని తొలగించడానికి, ఆ పైన ఉన్నటువంటి వర్గం తొలగించడానికి ఇరువైపులా వర్గమూలాన్ని కనుక్కున్నాం. కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్లో ఇరువైపులా వర్గమూలాన్ని కనుక్కొని ఇక్కడ రాద్దాం. చూడండి, ఇరువైపులా వర్గమూలం కనుక్కుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ అని రాద్దాం. ఇరువైపులా ఈ పక్కన వర్గమూలం రాశాను అన్నమాట. మరి అటువంటప్పుడు ఇటు పక్కన కూడా రాయాలి కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -4ac ప్లస్ b స్క్వేర్ హోల్ బై 4a స్క్వేర్. అంటే ఇరువైపులా మనం వర్గమూలపు గుర్తుని అప్లై చేసాం, పనిని, ప్రక్రియని అన్నమాట. వర్గమూలం కనుక్కున్నాం అన్నమాట ఇరువైపులా. ఓకే, ఇప్పుడు దాన్ని మనం సూక్ష్మీకరించి రాద్దాం. చూడండి, ఇప్పుడు ఇది అవసరం లేదు కనుక దీన్ని తొలగించేద్దాం. నెక్స్ట్ మనం ఆ సూక్ష్మీకరించినటువంటి భాగాన్ని ఇక్కడ చూపిద్దాం. ఇప్పుడు x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్, దీనికి స్క్వేర్ రూట్ అంటే వర్గమూలాన్ని కనుక్కుంటే అది ఏ రూపంలోకి వస్తుంది? x ప్లస్ b బై 2a అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు, మరి యువతల ప్రక్కన వర్గమూలం కనుక్కునేటప్పుడు చూడండి, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, తర్వాత b స్క్వేర్ ఉంది, ఇక్కడ -4ac ఉంది. దీన్ని మనం ఎలా రాయాలి? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ b స్క్వేర్ని మనం గనక ముందు రాసుకుని అప్పుడు ఈ 4acని -4acని దాని ప్రక్కన రాసుకుంటే b స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 4a స్క్వేర్ అని రాద్దాం. అంటే ఊరికే ఇక్కడ వరుస క్రమాన్ని మార్చామన్నమాట. ప్లస్ b స్క్వేర్ని ముందు రాసుకుని -4acని పక్కన రాసాం. ఎలా రాసినా ఒకటే. ఇప్పుడు దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే x ప్లస్ b బై 2a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ b స్క్వేర్ -4ac ఇది ఖచ్చిత వర్గము కాదు, ఆ పదం ఖచ్చిత వర్గం కాదు మొత్తం తీసుకున్నట్టయితే. అందువల్ల దానికి స్క్వేర్ రూట్ని తొలగించే అవకాశం లేదు కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -4ac అని రాయాలి హోల్ బై, ఇక్కడ హారం మీ అందరికీ తెలుసు ఖచ్చిత వర్గం అంటే 4 ఖచ్చిత వర్గం. 4 అంటే 2 స్క్వేర్ కింద మనం తీసుకోవచ్చు కాబట్టి 4 అంటే 2 స్క్వేర్. ఇక్కడ a స్క్వేర్ ఉంది కాబట్టి 4కి వర్గమూలం 2, a స్క్వేర్కి వర్గమూలం a, కాబట్టి 4a స్క్వేర్కి వర్గమూలం కనుక రాసినట్టయితే దాన్ని మనం 2a అని రాసుకోవచ్చు. కాబట్టి ఈ భిన్నానికి పైన లవం ఇక్కడ హారం తీసుకున్నట్టయితే లవానికి వర్గమూలం కట్టాలి, హారానికి వర్గమూలం కట్టాలి. ఈ కట్టినప్పుడు ఈ b స్క్వేర్ -4ac అనేది అది ఖచ్చిత వర్గము అవునా కాదా అనేది దాని విలువ మనకు తెలియదు కాబట్టి మనం దానికి స్క్వేర్ రూట్ని తొలగించకుండా అలాగే ఉంచాం. రూట్ ఆఫ్ b స్క్వేర్ -4ac అని రాసాం. అయితే 4a స్క్వేర్ అనేది ఖచ్చిత వర్గం అని తెలుసు కాబట్టి అక్కడ ఏ విలువ మనకి ఎంత అయినప్పటికీ a స్క్వేర్ అనేది ఖచ్చిత వర్గమే కనుక శూన్యేతర వాస్తవ సంఖ్య a కాబట్టి
మరి ఏ స్క్వేర్ ఖచ్చిత వర్గం కనుక 4కి వర్గమూలం 2, ఏ స్క్వేర్కి వర్గమూలం ఏ కాబట్టి 2a రాసేసాం. ఇప్పుడు ఈ ప్లస్ b/2a అనేటటువంటి ఈ పదాన్ని మనం ఎడమవైపు నుంచి కుడివైపుకి మార్చి రాస్తే x మైనస్ b/2a ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a. ఈ విధంగా మనకి ఇక్కడ ఒక భిన్నము, దీని ప్రక్కన ఒక భిన్నము ఏర్పడతాయి. జాగ్రత్తగా గమనించండి. ఈ ప్లస్ b/2aని మనం కుడి చేతి పక్కకే పరివర్తన చేసాం, మార్పు చేసాం అన్నమాట. లేదా ఇరువైపులా మైనస్ b/2a కలిపాను అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఈ భిన్నంలో హారం చూడండి 2a, ఈ మొత్తం భిన్నంలో హారం చూడండి ఇక్కడ 2a. కాబట్టి రెండు చోట్ల హారం 2a లాగా సమానంగా ఉంది. కాబట్టి ఈ భిన్నములను మనం కలిపినప్పుడు కానీ తీసేసినప్పుడు కానీ మనం కసాగ్ కట్టాలంటే ఈ 2aలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి 2a కసాగ్ అవుతుంది. సో మనం ఇక్కడ హోల్ బై 2a అని రాసుకోవచ్చు. ఇక్కడ 2a ఇక్కడ కసాగు 2aలో ఒకసారి పోతుంది కాబట్టి పైన మైనస్ b వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ కూడా అంతే, 2aలో ఒకసారి పోతుంది కాబట్టి ఈ పైన లవాన్ని 1తో మల్టిప్లై చేసి రాసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac అని వస్తుంది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ x విలువ ఎంత వచ్చిందో చూడండి. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a. ఇది x విలువ అన్నమాట. ఇప్పుడు మనం దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటి, ఇదే సూత్రాన్ని నేను ఇక్కడ మీకు ఒకసారి మళ్ళీ రాసి వివరంగా చూపిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఈ సూత్రం వల్ల మనకి ఏమిటండి ఉపయోగం? ఈ x విలువ ఈ విధంగా వచ్చింది కదా, ఏమిటి దానివల్ల ఉపయోగం? x విలువ ఎంత వచ్చిందో జ్ఞాపకం చేసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a అని వచ్చింది. ఏమిటండి దీన్ని కనుక్కోవడం వల్ల మనకు ఉపయోగం ఏమిటి అంటే వెరీ సింపుల్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకిచ్చిన సమీకరణాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ఈ a యొక్క విలువని a అనేటటువంటి రాశి ఎక్కడుందో అక్కడ ప్రతిక్షేపించండి. అలాగే b విలువని b అనే రాశి ఎక్కడుందో అక్కడ ప్రతిక్షేపించండి. అలాగే c అనే విలువ ఎక్కడుందో అక్కడ ఆ రాశి యొక్క విలువని ప్రతిక్షేపించండి. అంటే ఈ మొత్తము ఈ యొక్క ఫలితములో ఈ సూత్రంలో ఏ విలువని ఇందులోంచి తీసుకోండి, ఇక్కడ x² గుణకంలోంచి. అలాగే b ఉన్న చోట x యొక్క గుణకం తీసుకోండి. అలాగే c ఉన్న చోట స్థిర పదాన్ని తీసుకోండి. వాటిని తీసుకుని ఈ సూత్రంలో కనుక మీరు ప్రతిక్షేపించినట్టయితే మీకు వెంటనే x యొక్క విలువ తేలిగ్గా వచ్చేస్తుంది అన్నమాట. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, మరి ఇక్కడ xకి 2 విలువలు రావాలి కదా. డెఫినెట్గా 2 విలువలు వచ్చాయి. గమనించండి, నేను మీకు చెప్పాను ఇంతకు ముందర ప్లస్ ఆర్ మైనస్ అని ఉన్న చోట ఎలాగంటే అది కూడా మీకు విడిగా రాసి చూపిస్తాను. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a, లేదా మరొకటి మైనస్ b మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్
4ac హోల్ బై 2a. ఈ విధంగా మనకి ఇక్కడ ఎక్స్కి 2 విలువలు వచ్చాయో లేదో చూసుకోండి. ప్లస్ తోటి ఒక విలువ, మైనస్ తోటి ఒక విలువ. కాబట్టి ఈ యొక్క సూత్రం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే, ఒక సాధారణ వర్గ సమీకరణం ఇచ్చినప్పుడు దాన్ని మనం కారణాంకాలుగా విభజించగలిగినా విభజించలేకపోయినా, అదేవిధంగా ఖచ్చిత వర్గంలో రాయగలిగినా కూడా మనం ఆ ప్రక్రియలు పూర్తిగా చెయ్యక్కర్లేకుండా చాలా సులభంగా ఈ సూత్రంలో ఏబిసి విలువలు ప్రతిక్షేపించి సూక్ష్మీకరించుకుంటే మనకి ఎక్స్ యొక్క విలువ వచ్చేస్తుంది అన్నమాట. సో ఎక్స్కి ఇక్కడ 2 విలువలు వచ్చాయి, అదేవిధంగా మనకు కూడా 2 విలువలు వచ్చేస్తాయి. అయితే ఈ సూత్రాన్ని జనరల్గా మనం కారణాంక విభజన చేయడం అనేటటువంటి పని దీనికంటే సులువైంది కాబట్టి ఆ లెక్కలకి దీన్ని ఉపయోగించడం మరి అవసరం లేదు. అయితే ఉపయోగించడంలో తప్పేమీ లేదు, కానీ సులభంగా అయ్యే పనిని ఇంకొంచెం కష్టంగా చేసినట్టు అవుతుంది. జనరల్గా మ్యాథమెటిక్స్ స్టూడెంట్కి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే, సూక్ష్మ రూపంలో ప్రాబ్లమ్స్ని చేయటం అనేది మ్యాథ్స్ స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. అది ప్రాపర్టీ లక్షణం ఉండాలి. కాబట్టి కారణాంక విభజన చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి వర్గ సమీకరణాలని ఈ సూత్ర సహాయంతో సాధించవలసిన అవసరం లేదు. అలా కనుక కారణాంక విభజన సాధ్యం కాకపోతే మనం ఖచ్చిత వర్గ రూపంలో చేసి మనం సాధిస్తున్నాం. అది దీర్ఘమైనటువంటి ఆ పద్ధతిని ఈ సూత్ర రూపంలో కనుక ఉపయోగించుకుంటే తేలిగ్గా మనకి మూలాలు ఎక్స్ యొక్క విలువలు సాధనలు లభిస్తాయి అన్నమాట. అయితే మరి ఇంతవరకు మీకు చెప్పినటువంటి ఈ సూత్రం యొక్క ఉత్పాదన ఇలాగే కాకుండా మరో రకమైనటువంటి పద్ధతిలో కూడా చేయొచ్చు. అంటే కొన్ని పాఠ్య గ్రంథాల్లో ఆ రకంగా కూడా చేసి చూపిస్తారు. నేను మీకు నెక్స్ట్ లెసన్లో ఆ పద్ధతి కూడా మీకు ఇక్కడ వివరిస్తాను. ఇది మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ స్టూడెంట్స్, ఇంతకు ముందు భాగంలో మనం ax² ప్లస్ bx ప్లస్ c = 0 అనే రూపంలో ఉన్నటువంటి ఒక సాధారణ వర్గ సమీకరణానికి మూలాలు ఏ విధంగా కనుక్కోవాలో ఒక సూత్రాన్ని ఉత్పాదించాం. ఇప్పుడు ఈ భాగంలో మనం అటువంటి రూపంలో ఉన్నటువంటి వర్గ సమీకరణానికి మూలాలు కనుక్కునే సూత్రాన్ని వేరే పద్ధతిలో ఏ విధంగా ఉత్పాదించాలో తెలుసుకుందాం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వర్గ సమీకరణాన్ని పరిశీలించండి. ax² ప్లస్ bx ప్లస్ c = 0 abc 3 వాస్తవ సంఖ్యలు abc బిలాంగ్స్ టు R, a ≠ 0. అంటే a అనేది ఒక శూన్యేతర వాస్తవ సంఖ్య. ఇప్పుడు ఇటువంటి వర్గ సమీకరణాన్ని మనం ఖచ్చిత వర్గ రూపంలో రాసి సాధించాం. ఇప్పుడు కూడా అదే చేస్తాం. అయితే ఇంతకు ముందు ఉత్పాదనలో మనం ఈ x² యొక్క గుణకము a, ఇది ఒక శూన్యేతర వాస్తవ సంఖ్య కాబట్టి దాంతో ఇరువైపులా మొత్తం సమీకరణంలో ఉన్న ప్రతి పదాన్ని భాగించి మోనిక్ వర్గ సమీకరణ రూపంలోకి మార్చి అప్పుడు సాధించాం. అయితే ఈ పద్ధతి కొన్ని పాఠ్యపుస్తకాల్లో ఇవ్వడం జరుగుతోంది.
అంతేకాకుండా ఇంతకుముందు చెప్పుకున్న దాంతో పోలిస్తే కొంచెం ఇది సులభంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పద్ధతిని కూడా మనం రెండో పద్ధతిగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ పద్ధతిలో మనం వర్గ సమీకరణాన్ని ఖచ్చిత వర్గ రూపంలోకి మార్చి రాయాలి. అయితే ఆ విధంగా రాసేటప్పుడు ఇక్కడ మొత్తం సమీకరణాన్ని x² యొక్క గుణకంతో అనగా a తోటి ఇరువైపులా భాగించకుండా వేరే పద్ధతిని అవలంబిస్తాం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ పద్ధతిలో మొత్తం సమీకరణాన్ని మనం ఇరువైపులా 4a అనే ఒక రాశితోటి మల్టిప్లై చేస్తాం. ఇరువైపులా 4a అనే రాశితోటి మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ =కి ఎడమ వైపున ఉన్నటువంటి వర్గ బహుపదిని ఖచ్చిత వర్గ రూపంలోకి రాయడానికి అన్నమాట. కాబట్టి మనం ఈ మొత్తం సమీకరణాన్ని ఇరువైపులా 4a తోటి మల్టిప్లై చేద్దాం. కాబట్టి చూడండి, 4a ఇంటూ ax² ప్లస్ 4a ఇంటూ bx ప్లస్ 4a ఇంటూ c ఈక్వల్ టు 4a ఇంటూ 0. మొత్తం సమీకరణంలోని ఇరువైపులా కూడా అన్ని పదాలని 4a అనే రాశితోటి ఇక్కడ మనం గుణిస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ విధంగా గుణిస్తే ఈ 4a తోటి లోపల ఉన్న ax² మల్టిప్లై చేయండి. అంటే 4a² అవుతుంది. అదేవిధంగా ఈ 4a తోటి bxని మల్టిప్లై చేస్తే 4abx. 4a తోటి ఈ cని గుణకారం చేస్తే 4ac ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4a తోటి 0ని మల్టిప్లై చేస్తే 0. ఇది ఈ పైన ఉన్నటువంటి ఇచ్చినటువంటి వర్గ సమీకరణాన్ని అన్ని పదాలని కూడా ఇరువైపులా 4a తోటి మల్టిప్లై చేసామన్నమాట. ఇది జాగ్రత్తగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సో ఈ రెండవ పద్ధతిలో మనం వర్గ సమీకరణాన్ని ఖచ్చిత వర్గ రూపంలోకి మార్చడానికి మొట్టమొదటగా చేసే పని మొత్తం సమీకరణాన్ని ఇరువైపులా 4a అనే రాశితోటి గుణిస్తాం. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమైందా? నౌ ఇప్పుడు మనం దీన్ని ఖచ్చిత వర్గ రూపంలో అంటే a+b² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 2ab ప్లస్ b² అనే రూపంలోకి దీన్ని రాస్తామన్నమాట. అది ఎలాగనేది గమనించండి. మొట్టమొదట ఇక్కడ చూడండి, 4a² ఉంది. దీంట్లో 4 అంటే 2² కాబట్టి దీన్ని మనం 2² a² అని రాసుకోవచ్చు. ప్లస్ 4abx ఈజ్ ఈక్వల్ టు నేను ఇదివరకు పద్ధతిలోనే మీకు చెప్పడం జరిగింది. ఈ స్థిర పదాన్ని అంటే చరరాశి లేనటువంటి ఈ పదాన్ని మనం ఈజ్ ఈక్వల్ టుకి కుడివైపుకి మనం మారుద్దాం. అలా పరివర్తన చేసినప్పుడు ఇది -4ac అవుతుందన్నమాట. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొదటి పదాన్ని పరిశీలించండి. ఈ మొట్టమొదటి పదంలో 3 కారణరాశులకి కూడా పైన స్క్వేర్లు ఉన్నాయి. కాబట్టి 2²
ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. అందువల్ల దీన్ని మనం 2ax హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఘాతములు ఘాతాంకాలు అనే అధ్యాయంలో ఒక చిన్న సూత్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. a to the power of m into b to the power of m is equal to ab whole to the power of m. ఈ సూత్రాన్ని మీరు 6-7 తరగతుల్లోనే తెలుసుకుంటారు. దాన్ని ఇక్కడ మనం అప్లై చేసామన్నమాట. సో 2 స్క్వేర్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే 2ax హోల్ స్క్వేర్ అని రాసాం. తర్వాత ప్లస్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ పదాన్ని మనం 2ab అనే రూపంలో రాయాలన్నమాట. కాబట్టి మనం ముందుగా 2 రాసి ఏకి ఒక బ్రాకెట్ని బికి ఒక బ్రాకెట్ని 2 ప్లేసులు ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు ఈ 2 ప్లేసుల్లోనూ ఏం రాయాలి, ఇక్కడున్న 4 ఏమవుతుంది అది మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ 4 అనేటటువంటి ఈ సంఖ్యలో మనకి 2 రెళ్ళు 2 సమాన కారణాంకాలు అంటే 2 × 2 కింద మనం దాన్ని తీసుకోవచ్చు. కాబట్టి అందులో ఒక 2ని ముందు రాసుకున్నట్టుగా భావించండి. అప్పుడు ఈ 4లో ఇంకా మనకి ఎప్పుడైతే ఒక 2ని మనం కారణాంకం ఎదురు రాసామో ఇక మనకి మరొక కారణాంకం 2 మిగులుతుంది. తర్వాత ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏ స్క్వేర్ అనేటటువంటి పదం ఉండవలసినటువంటి ఈ స్థానంలో ఏముందో చూడండి ఒకసారి. 2ax హోల్ స్క్వేర్ అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ఏ స్క్వేర్ అనే పదంలో మనకి ఏ ఉండవలసిన ప్లేస్లో 2ax ఉందన్నమాట. కాబట్టి మనం ఈ బ్రాకెట్ని 2ab అక్కడ ఏ అనే ప్లేస్కి మనం దీన్ని ఒక స్థానం కింద భావించాం. కాబట్టి మరి ఏ ప్లేస్లో 2ax ఉంది కనుక ఈ బ్రాకెట్లో కూడా మనకి 2ax రాయాలి. కాబట్టి ఆల్రెడీ మనం 2 రాసేసాం కనుక ఇంకా పక్కన ఇక్కడ ax రాస్తే సరిపోతుంది అన్నమాట. కాబట్టి మీరు బాగా దీన్ని పరిశీలించండి. ఇక్కడ ఏ స్క్వేర్ ఉన్న ప్లేస్లో 2ax హోల్ స్క్వేర్ ఉంది అంటే దాని అర్థం ఏ ఉండవలసిన స్థానంలో 2ax ఉంది. కాబట్టి అదే పదాన్ని మనం 2abలో ఆ ఏ ఉన్న స్థానంలో 2ax రాసామన్నమాట. ఇప్పుడు ఇక మనకి ఈ పైన ఉన్నటువంటి ఈ పదంలో 4లో ఉన్నటువంటి 2 రెళ్ళు ఇక్కడ వచ్చేసాయి. అలాగే ఏ వచ్చింది, తర్వాత ఎక్స్ వచ్చింది. ఇక మిగిలిపోయినటువంటి రాశి బి, ఇది మనకి బి స్థానంలో వచ్చిందన్నమాట. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఇంతవరకు మనం ఈ యొక్క వివరణని పూర్తి చేసాం. ఇప్పుడు దీనికి ఈజ్ ఈక్వల్ టు రాసి ఈ -4ac అలాగే ఉంచుదాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వివరణని మీరు పరిశీలిస్తే ఇది సూత్రం అసంపూర్ణంగా ఉంది. మరి సూత్రం ఏమిటి, a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కానీ ఇక్కడ మనకి పదాలు ఎలా ఉన్నాయి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంతవరకే ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ మనం ఇదివరకు చెప్పుకున్నాం ఏమిటది, ఇరువైపులా బి స్క్వేర్ స్థానంలో ఒక పదాన్ని కలపాలి. ఇప్పుడు మనం అదే పని ఇక్కడ చేద్దాం. అయితే ఇక్కడ ఈ బి ప్లేస్లో ఎవరున్నారో చూసుకుని దాన్ని బట్టి మనం పదాన్ని కలపాలి. ఇక్కడ బి ప్లేస్లో బి ఉంది, ఏ ప్లేస్లోనేమో 2ax ఉంది. కాబట్టి బి ప్లేస్లో బి ఉంది కనుక ఇరువైపులా మనం బి స్క్వేర్ అనే పదాన్ని కలిపితే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఎలాగా బి ప్లేస్లో బిఏ ఉంది కనుక. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాబట్టి మనం ఇప్పుడు ఇరువైపులా ఈ సమీకరణంలో బి స్క్వేర్ పదాన్ని కలపబోతున్నాం. సో దేర్ ఫోర్ 2ax హోల్ స్క్వేర్ ప్లస్
2 ఇంటూ 2ax ఇంటూ బి ప్లస్ ఇక్కడ మనం బి స్క్వేర్ పదాన్ని కలపడానికి ఒక ప్లేస్ ఒక స్థానాన్ని రాయండి. అలాగే ఈజ్ ఈక్వల్ టుకి కుడి చేతి పక్కన కూడా బి స్క్వేర్ పదాన్ని కలపడానికి ఒక స్థానం రాయండి. ఇప్పుడు ఈ రెండు ప్లేసుల్లోనూ మనం బి స్క్వేర్ పదాన్ని కలిపామన్నమాట. అయితే ఇక్కడ బి ప్లేస్లో ఏం రాయాలో ఇందాకనే చెప్పాను. ఏమిటి ఇక్కడ బి ప్లేస్లో ఇక్కడ బి ఉంది కాబట్టి ఇక్కడ కూడా బి రాసేయడమే. సో బి ఇక్కడ కూడా బి. ఇప్పుడు ఇరువైపులా మనకి సమీకరణం తుల్యం అయింది, బ్యాలెన్స్ అయిందనమాట, సమతుల్యం అయిందనమాట. కాబట్టి ఈ పరిశీలన జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఈ ఈజ్ ఈక్వల్ టుకి ఎడమ పక్కన ఉన్నటువంటి ఈ సమాసాన్ని మనం ఖచ్చిత వర్గ రూపంలో రాయగలిగామా లేదా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం, ఈ సమీకరణంలో ఎక్కడా కూడా మనం విలువలు మారకుండా రూపం ఒక్కటే మారేలాగా ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఇక్కడ చూడండి, మొదట్లో గుణించినప్పుడు కూడా ఇరువైపులా 4a తోటే గుణించాం, అది మర్చిపోకూడదు మీరు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఇరువైపులా బి స్క్వేర్ అనే పదాన్ని కలిపాం. అంటే మనం పని చేసేటప్పుడు సమీకరణంలో ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ రెండింట్లోనూ ఒకే పని చేస్తున్నాం అన్నమాట. మరి ఈ మూడు పదాలని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది సూత్ర రూపంలోకి వచ్చిందా లేదా చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, మూడు చక్కగా మనకి పదాలు సూత్ర రూపంలోకి వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ రూపంలో రాయొచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, దాన్ని సూక్ష్మీకరించి సంక్షిప్త రూపంలో ఎలా రాయొచ్చు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. కాబట్టి దీన్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాయొచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ అంటే 2ax ప్లస్ బి అంటే బి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 2ax ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈ రూపంలో రాసామన్నమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -4ac ప్లస్ బి స్క్వేర్ అని ఉంది. దీన్ని ఉరికే మనం బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ముందు రాసుకుని -4ac దాని ప్రక్కన రాసుకుందాం. ఇలా మార్చేటప్పుడు మాత్రం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, గుర్తులు మార్చకూడదు. ఈజ్ ఈక్వల్ టుకి అవతల అంటే ఎల్హెచ్ఎస్లోంచి ఆర్హెచ్ఎస్లోకి కానీ లేక ఆర్హెచ్ఎస్లోంచి ఎల్హెచ్ఎస్లోకి మాత్రం మార్చేటప్పుడే గుర్తులు మారతాయి. అంతేగాని ఇక్కడ ఒకే వైపుని దీన్ని మనం స్థిత్యంతర ధర్మం అని కూడా అంటాం. ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ ఏ అన్నా వాస్తవ సంఖ్యల సంకలనంలో ఒకటే. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఎలా రాస్తామంటే బి స్క్వేర్ -4ac అని రాస్తాం అన్నమాట. కాబట్టి ఈ -4ac ప్లస్ బి స్క్వేర్, దీన్ని మనం బి స్క్వేర్ -4ac అని రాసుకున్నాం. ఈ పదాన్ని ఇక్కడ, ఈ పదాన్ని దాని ప్రక్కన, ఉరికే వాటి స్థానాలు మాత్రమే మార్చాం, విలువేమీ మారదాలాగా. కాబట్టి ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టుకి ఎల్హెచ్ఎస్ వైపున ఉన్నటువంటి మనకి రాసి 2ax ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలోకి వచ్చేసింది. మరి ఈ చివర ఉన్న రాసి బి స్క్వేర్ -4ac ఆర్హెచ్ఎస్లో ఏర్పడింది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఎల్హెచ్ఎస్ చూడండి, ఖచ్చిత వర్గ రూపంలోకి వచ్చేసిందా? డెఫినెట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇరువైపులా వర్గమూలాన్ని కనుక్కోవడం అనే పని చేయడం ద్వారా దీన్ని మనం ఒక రేఖీయ సమీకరణం రూపంలోకి మార్చచ్చు అన్నమాట. ఇది ఇంతకు ముందర కూడా మనం చర్చించాం కదా. కాబట్టి ఇప్పుడు మనం ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ వివరాలను తొలగించి ఈ మిగిలినటువంటి ఈ స్టెప్స్ని ఇక్కడ రాస్తాను చూడండి. సో ఇక్కడ మనం ఇరువైపులా వర్గమూలాన్ని కనుక్కుంటే దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2ax ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్
బి స్క్వేర్ మైనస్ 4ac అంటే ఇరువైపులా మనం వర్గమూలాన్ని అనే ప్రక్రియని చేస్తున్నాం అన్నమాట. సో ఇరువైపులా చేసినప్పుడు ఇక్కడ ఈ హోల్ స్క్వేర్ ఈ వర్గం అనే పదం ఈ వర్గమూల భావన వల్ల తొలగించబడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏం మిగులుతుంది 2ax ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ బి స్క్వేర్ మైనస్ 4acలో బి విలువ ఎంత, ఏ విలువ ఎంత, సి విలువ ఎంత అనేది మనకి తెలీదు. అవి ఆ రాసులు మూడు కూడా 3 వాస్తవ సంఖ్యలు అనే విషయం మాత్రమే తెలుసు మనకి. అంతేకాకుండా ఏ నాట్ ఈక్వల్ టు 0 అని కూడా తెలుసు. అంతేగాని వాటి విలువలు ప్రత్యేకించి మనకు తెలియదు. కాబట్టి మరి మొత్తం విలువ ఖచ్చిత వర్గమా లేక ఖచ్చిత వర్గము కాదా అనే విషయం తెలియదు. అందువల్ల మనం దీన్ని ఏం చేద్దామంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac అదేవిధంగా ఉంచేద్దాం. దాన్ని మనం ఆ రూపంలోనే రాద్దాం. ఇటు వచ్చి పైన వర్గమూలం కావాలి కాబట్టి వర్గమూలాన్ని రాసామన్నమాట. ఇది మనం పరిశీలిస్తే ఇదంతా కూడా ఒక స్థిర రాశి, అలాగే ఇది కూడా ఒక స్థిర రాశి, ఈ ప్రక్కన ఉన్నది మాత్రం ఒక ఎక్స్ చరరాశిగా ఉన్నటువంటి పదం అన్నమాట. అంటే ఇప్పుడు ఇది మళ్ళీ ఈ సమీకరణం ఏ రూపంలోకి వచ్చింది, ఒక రేఖీయ సమీకరణ రూపంలోకి వచ్చేసింది. ప్రథమ పరిమాణ సమీకరణం రేఖీయ సమీకరణం రూపంలోకి ఎక్స్ అనే చరరాశిని కలిగి ఉన్నటువంటి రూపంలోకి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు మనకి ఇందులో ఈ ఎక్స్ విలువ కావాలి కాబట్టి ఈ ప్లస్ బి అనే స్థిరరాశిని మళ్ళీ మనం ఈజ్ ఈక్వల్ టుకి కుడి చేతి పక్కకి పరివర్తన చేద్దాం. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. దేర్ ఫోర్ 2ax ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ బి నాటు పరివర్తన చేస్తే మైనస్ బి అవుతుంది. దీన్నే ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు అని చెప్పాను. ఏమిటది, ఇరువైపులా మైనస్ బి కలుపగా అలా చేసినా పర్వాలేదు. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఇది విలువ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ప్లస్ బిని కుడి చేతి పక్కకి మనం పరివర్తన చేసాం, మార్పు చేసాం అన్నమాట. అప్పుడు అది మైనస్ బి అవుతుంది. ఇప్పుడు మనకి ఇందులో చూడండి కావలసినటువంటి విలువ ఏమిటో జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ మనకి ఎంతసేపు ఎక్స్ వాల్యూ గురించే మనం ఆలోచిస్తున్నాం, ఎక్స్ విలువ గురించి. కాబట్టి 2a అనేది ఇక్కడ ఎక్స్ని మరి గుణిస్తోంది కాబట్టి దీన్ని మనం ఈ ఆర్హెచ్ఎస్ వైపుకి పరివర్తన చేస్తే అది యువతల పక్కన ఉన్నటువంటి రాశిని భాగిస్తుంది అని చెప్తారు. లేకపోతే మనం దీన్నే ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు అంటే ఈ మొత్తం సమీకరణాన్ని ఇరువైపులా ఈ 2a తోటి భాగించండి అంటారు. అప్పుడు కూడా ఇక్కడ 2a క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మిగులుతుంది అన్నమాట. కాబట్టి ఈ 2aని ఆర్హెచ్ఎస్ వైపుకి మార్చండి. అప్పుడు అది ఇక్కడ ఎక్స్ని ఇక్కడ గుణిస్తోంది కాబట్టి వాటి వెళ్తే భాగిస్తుంది అని చెప్తారు. లేదా ఇరువైపులా 2a తోటి భాగించండి అని కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హోల్ బై మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a. ఇది ఎక్స్ యొక్క విలువ అన్నమాట. ఇప్పుడు ఈ సూత్రాన్ని మనం ఇంతకుముందు ఉత్పాదించాం, ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని మనం ఉత్పాదించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రెండు సూత్రాల ఉత్పాదనల్లోనూ తేడా ఏమిటి అంటే కొద్దిగా పద్ధతి మారింది అంతే. మొట్టమొదట్లో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే సమీకరణాన్ని తీసుకొని దాన్ని ఎక్స్ స్క్వేర్ గుణకం a తోటి ఇరువైపులా భాగించి ఆ తర్వాత మనం ఖచ్చిత వర్గ రూపంలోకి రాయడం జరిగింది. ఈ ప్రాబ్లంలో అంటే ఈ ఉత్పాదనలో మనం ఆ విధంగా చేయకుండా ముందుగా ఏం చేసామంటే మొత్తం సమీకరణంలో ఉన్న పదాలన్నింటినీ 4a తోటి గుణించి దాని ద్వారా ఖచ్చిత వర్గ రూపంలోకి రాయడం జరిగింది. కాబట్టి ఈ రెండు పద్ధతుల్లోనూ మనం ఉపయోగించినటువంటి సాధన విధానం ఒకటే. రెండింట్లోనూ కూడా ఖచ్చిత వర్గ రూపంలోకి రాసిన తర్వాత మనం ఇరువైపులా వర్గమూలాలు కట్టి
అప్పుడు దాన్ని రేఖీయ సమీకరణ రూపంలోకి మార్చి అప్పుడు ఎక్స్ విలువను కనుక్కున్నాం. అక్కడ అంతే చేసాం, ఇక్కడ అంతే చేసాం. కానీ అప్రోచ్ అంటే ఆ పద్ధతిని ప్రారంభించే విధానం, దాని యొక్క అనుసరణ కొద్దిగా తేడా ఉందన్నమాట. మీకు ఈ రెండు పద్ధతుల్లోనూ ఏ పద్ధతి మీకు నచ్చితే ఆ పద్ధతిని మీరు అవలంబించండి. ఏ ప్రమాదము లేదు. రెండు పద్ధతులు కూడా ఒకే విలువని, ఒకే సాధనని మనకిస్తాయి. చూడండి, ఇక్కడ x = -b ± √b² - 4ac / 2a. ఇది మనకు వచ్చినటువంటి x విలువ. ఇప్పుడు ఇందులో రెండు విలువలు ఉన్నాయా? డెఫినెట్గా రెండు విలువలు ఉన్నాయి. మీకు ఇంతకు ముందర చర్చించాం. చూడండి, ప్లస్ తోటి ఒక విలువ అంటే -b + √b² - 4ac / 2a. తర్వాత మైనస్ తోటి మరొక విలువ అంటే -b - √b² - 4ac / 2a. ఈ విధంగా xకి మనకి రెండు విలువలు కూడా వచ్చేసాయి. అయితే ఈ సూత్రాలు రెండు కూడా మీరు పరిశీలిస్తే వీటి వల్ల ఉపయోగం ఏమిటి? ఇంతకు ముందే చెప్పాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనకి ఇచ్చినటువంటి ఈ వర్గ సమీకరణంలో ఏ విలువ, బి విలువ, సి విలువ, ఈ మూడు విలువల్ని పట్టుకొచ్చి మనం ఈ సూత్రంలో కనుక ప్రతిక్షేపించి సూక్ష్మీకరిస్తే మీకు నేరుగా x యొక్క విలువలు లభిస్తాయి అన్నమాట. ఇది మనకి ప్రతిక్షేపణకు ఉపయోగించేటటువంటి సూత్రం అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ నేను మీకు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. దీనికి సంబంధించిన వివరణ అంతా కూడా మనం వచ్చే పాఠంలో నేర్చుకుందాం. అదేమిటో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ సూత్రంలో మీకు ఇక్కడ x యొక్క విలువలో చూడండి, ఈ √b² - 4ac అని ఉంది. ఈ b² - 4ac ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాల్యూ అన్నమాట, రాశి అన్నమాట. ఇది ఈ b² - 4ac అనే రాశి చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. దీని యొక్క స్వభావం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకండి అంటే ఈ b² - 4ac యొక్క విలువ మీద ఆధారపడి స్క్వేర్ రూట్ అంటే వర్గమూలాన్ని మనం కనుక్కోగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి ఈ b² - 4ac అనేది ఖచ్చిత వర్గం కింద మనకి ఏర్పడింది అనుకోండి, అప్పుడు మనం వర్గమూలాలు నేరుగా కనుక్కోగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి b² - 4ac 9 అయింది అనుకోండి, అప్పుడు √9 అంటే +or-3 అవుతుంది అన్నమాట. నేరుగా సూక్ష్మీకరించగలుగుతాం. ఒకవేళ అలా కాకుండా b² - 4ac ఒక ధన వాస్తవ సంఖ్య అయ్యి ఖచ్చిత వర్గం కాలేదనుకోండి, అప్పుడు మనం ఒక అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య రూపంలో దాన్ని ఉంచేస్తాం. అంటే కరణీయ సంఖ్య మీకు జ్ఞాపకం ఉందా? ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు √5 ఉంది, అలాగే √6 ఉంది, √3 ఉంది. వీటన్నిటిని పరిశీలించండి. అలాగే మరి √9 ఉంది, దీన్ని పరిశీలించండి. దీనికి ఈ మూడింటికి తేడా చూడండి. ఇక్కడైతే దీనికి వర్గమూలం +or-3 అని రాయగలుగుతున్నాం. కారణం ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి 9 ఖచ్చిత వర్గం కాబట్టి, అంటే 3² అని రాయగలుగుతాం కాబట్టి. కానీ ఇక్కడ అది పరిస్థితి కాదు కాబట్టి వీటిని మనం కరణులు లేక కరణీయ సంఖ్యలు అని చెప్పి అనుకుంటాం. అలాగే దీన్ని ఇక్కడ వచ్చినటువంటి ఫలితం అకరణీయ సంఖ్య అంటాం. కాబట్టి ఈ కరణులు అనేవి ఇక్కడ లభిస్తాయి అన్నమాట మనకి. ఎప్పుడంటే ఈ b² - 4ac అనేటటువంటి రాశి ఖచ్చిత వర్గం కాకుండా ధన వాస్తవ సంఖ్య అయితే మరి కొన్ని సందర్భాల్లో ఈ రాశి మరి రుణ వాస్తవ సంఖ్య కూడా అవ్వచ్చు. అప్పుడు నేను ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా మీకు చెప్పాను, ఎప్పుడైనా సరే మనకి వర్గమూలము లోపల కనుక రుణ సంఖ్యలు వచ్చినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో -59 అని వచ్చింది ఇది వరకు మనకు ప్రాబ్లంలో. దీనికి వర్గమూలం కనుక్కోవడం సాధ్యమవదు, ఎందుకంటే రుణ వాస్తవ సంఖ్యలకి వర్గమూలాలు ఉండవు. అటువంటి వాటిని కల్పిత సంఖ్యలు అంటారు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ b² - 4ac అనేటటువంటి ఈ రాశి యొక్క మొత్తము విలువ మీద
ఈ యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. అంటే ఈ లోపల ఉన్నటువంటి రాశి ఖచ్చిత వర్గం అవ్వచ్చు, లేక ఖచ్చిత వర్గము కానటువంటి ధన వాస్తవ సంఖ్య అవ్వచ్చు, లేక రుణ వాస్తవ సంఖ్య కూడా అయ్యే సందర్భాలు ఉంటాయి. కాబట్టి మనం నెక్స్ట్ పాఠంలో ఈ B² - 4AC అనేటటువంటి రాశిని ఏమంటారు, దానికి ప్రాముఖ్యత ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం వివరంగా చర్చిద్దాం. సో ఈ రెండు పద్ధతుల్లోనూ కూడా మనం ax² + bx + c = 0 అనే రూపంలో ఒక సాధారణ వర్గ సమీకరణం ఇచ్చినప్పుడు దాని యొక్క సాధన x = -b ± (√B² - 4AC / 2a) అనే ఒక ఈ సూత్రాన్ని ఇక్కడ మనం ఉత్పాదించడం జరిగింది. దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఈ సూత్రాన్ని ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఈ సూత్రం మీద ఆధారపడినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా మీకు నేను చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.